నరసరావుపేటలో టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు పర్యటించారు. రొంపిచెర్ల గ్రామంలో టీడీపీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈసారి ప్రజలకు టీడీపీ పట్టం కడతారని పేర్కొన్నారు. ఇక 10 ఏళ్లుగా గోపిరెడ్డిని గెలిపిస్తే చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి కూడా లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి తప్ప అభివృద్ధి తెలియదని చెదలవాడ అరవింద్ బాబు మండిపడ్డారు. టీడీపీ ఇచ్చిన ఏ కార్యక్రమమైనా సక్సెస్ఫుల్ గా నిర్వహించి రాష్ట్రంలో నేనే రోల్ మోడల్ అని అంటున్న చెదలవాడ అరవింద్ బాబుతో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ ఇన్ఛార్జి చెదలవాడ అరవింద్ బాబు ఏదైతే మరి భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాంలో కూడా రొంపిచెర్ల మండలం గోపిరెడ్డి అడ్డాగా ఉన్నటువంటి రొంపిచెర్ల మండలంలో పర్యటిస్తున్నారు. ప్రజల నుండి ఎలాంటి ఆదరణ లభిస్తుందో ఆయన మాటలను తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు భవిష్యత్తు కార్యక్రమం తిరుగుతూ ఉన్నారు. రొంపిచెర్ల మండలం అంటేనే వైసీపీకి అడ్డాగా మారినటువంటి ప్రజల నుండి ఎలాంటి స్పందన? మరి వైసీపీ మండలం మొదటి నుంచి కూడా వైసీపీ కంచుకోటే, కానీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత ఇవాళ 10 సంవత్సరాలుగా వస్తుంది. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. మరి ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ముస్లిం మైనారిటీస్ కానీ, రైతు బిడ్డలు కానీ ఎవ్వరు కూడా న్యాయం జరగలేదు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వచ్చినాయో వాటి ద్వారా ఇక్కడ ఒక వెటర్నరీ కాలేజ్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది ఈ నర్సాపేట రొంపిచెర్ల మండలానికి. అదేవిధంగా మంచినీటి పథకం కూడా ఇక్కడ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మరి ఇంతమంది 2 పూటలు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళం డాక్టర్ కోడలి గారు ఉన్నప్పుడు టీడీపీ హయాంలో. ఇప్పుడు 1 పూట మంచినీళ్ళు రావట్లేదు. అదేవిధంగా ఎక్కడ చూసినా ప్రతి గ్రామం మీద ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, జనసేన నాయకుల మీద కేసులు పెట్టిస్తున్నారు. ఎంతోమందిని మరి మన తురిమల గ్రామం మీరు చూశారు, 2 కాళ్ళు నజ్జు చేయడం జరిగింది. ఒక ఎస్సీ కుర్రోడిని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లోనే జరిగింది. అదేవిధంగా ఎక్కడ పట్టినా కానీ మరి అలవాల గ్రామం మీరు అభివృద్ధి చేయలేదంటున్నారు, నేను ఖచ్చితంగా అభివృద్ధి చేశానంటున్నాడు. ఏదైతే వైసీపీ వచ్చిన తర్వాత అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అంటున్నారు, ఎలా చూడాలి? ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా చేయాల్సిందే. రేషన్ బియ్యం ఇవ్వాల్సిందే, అమ్మఒడి ఇవ్వాల్సిందే, విద్యాదీవెన ఇవ్వాల్సిందే, ఇవన్నీ తప్పదు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ తీసేశారు. అమ్మఒడి ఒక్క పిల్లోడికి ఇస్తున్నారు. మరి 4 పిల్లలుంటే ఏ విధంగా చదువుకోవాలి ఒక్కసారి చూడండి. మరి రైతు సోదరులకి సబ్సిడీ ఇత్తనాలు లేవు, సబ్సిడీ ఎరువులు లేవు, గిట్టుబాటు ధర లేదు. మరి సకాలంలో ఎరువులు పంట కొనే పని లేదు. కొన్నా కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు. ఏ విధమైన కానీ ఎప్పుడు చూసినా సంక్షేమ పథకాలు మనం గెలిపిస్తే అనుకుంటే పొరపాటు. సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా చేయడం జరిగింది మనం 2019 దాకా. తర్వాత మేము ఓడిపోలేదా? మళ్ళీ రేపు గెలవబోతున్నాం. అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ గారు కూడా ఓడిపోయారు. ఒకటే నేను గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అహంభావంతో ఉన్నారో కేసీఆర్ గారు ఓడిపోయారు. మరి ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధనమదం, అధికార దాహం, వీటన్నిటితోటి రేపు రాబోయే కాలం ప్రజలు బుద్ధి చెప్తారు. అదేవిధంగా గోపిరెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అటు భూ కబ్జాల మీద కానీ, ఆయన చేస్తున్నటువంటి మైనింగ్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నిటికీ ఆధారం లేదంటున్నారు, ఇది ఎలా చూడాలి? నేను ఏ ఆరోపణ చేసినా దానికి ఆధారాలతో చేస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన భూ కబ్జా కానీ, భూబకాసురుడు, దోపిడీదారుడు, దోపిడీ రెడ్డి, ఇవన్నీ చెప్పాము మేము ముందు. నీకు దమ్ముంటే సవాలు విసురుతున్నాము, నీవు కూడా సవాలు విసిరావు. ఒక చర్చా వేదిక పెట్టు, ఒక కలెక్టర్ దగ్గర లేకపోతే అంబేద్కర్ బొమ్మ దగ్గర పెట్టు, మీకు నిజ నిర్ధారణ చూపిస్తాను, ఆధారాలు మొత్తం చూపిస్తాను. నీ భూ కబ్జాలు కానీ, నువ్వు గుట్కా అమ్మిని కానీ, గంజాయి అమ్మిని కానీ, ఇవన్నీ కూడా దగ్గర ఉండి చూపిస్తాను. ఒక అవినీతి పనులే కాదు, నువ్వు చేసిన దుర్మార్గాలు, ఎంతమంది దుర్మార్గంగా నువ్వు చంపించావు చూడు. కావాలంటే ఎంతమంది మీద, కొన్ని వందల మంది మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించావు గ్రామాల్లో. ఇవన్నీ నిజంగా 20 ఏళ్ల నుంచి టీడీపీ జెండా నరసరావుపేట నియోజకవర్గం ఎగరలేనటువంటి పరిస్థితి. ఈసారి అరవింద్ బాబు పోటీ చేసి గెలుస్తాడా అంటే ఏం చెప్తారు? తప్పనిసరిగా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా పుట్టిన పార్టీ. ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. కులాలు, మతాలకు అతీతంగా అరవింద్ బాబు అందరివాడు. తప్పనిసరిగా ప్రజలు నన్ను గెలిపిస్తారు. ఎందుకంటే ప్రజలు నన్ను నమ్మారు, నాలో ఉన్న నీతి, నిజాయితీ, పట్టుదల, ఓర్పుని నమ్మారు. నేను గెలుస్తున్నాను. నేనే ఎమ్మెల్యే. అంటే 4.5 ఏళ్ల నుంచి ఓటమి, జగన్ గాలిలో ఓటమి చెందినప్పటికీ ఖచ్చితంగా పార్టీని అంటుపెట్టుకున్నారు. అటు కార్యకర్తలకు అండగా ఉన్నారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురైనటువంటి మొదటి లిస్టులో పేరు వస్తుందని ఆశించినటువంటి కార్యకర్తలకు నిరాశ కలిగింది. మరి ఎలా చూడాలి ఇది? అదేం లేదండి. నర్సరావుపేట సీటు అరవింద్ బాబుదే. ఇన్ఛార్జ్ అరవింద్ బాబు, అభ్యర్థి అరవింద్ బాబు, ఎమ్మెల్యే కూడా అరవింద్ బాబు, గుర్తుపెట్టుకోండి. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే రొంపిచెర్ల మండలానికి సంబంధించి
ఏదైతే వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి రొంపిచెర్ల మండలంలో కూడా ప్రజల నుండి విపరీతమైన ఆదరణ అరవింద్ బాబుకి అందుతుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు వైసీపీకి సంబంధించినటువంటి అరాచక పాలన ఎండగట్టే విధంగా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఏదైతే గోపిరెడ్డికి సంబంధించినటువంటి అవినీతి ఏదైతే భూ కబ్జాలకు సంబంధించి కానీ అటు మైనింగ్ మీద సంపాదించినటువంటి ప్రతి రూపాయి కూడా చర్చకు సిద్ధమంటూ కూడా సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా అధిష్టానం పూర్తిగా కూడా ఏదైతే పార్టీ కష్టపడినటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా గుర్తిస్తుంది. రాబోయే సెకండ్ లిస్టులో ఖచ్చితంగా నా పేరు ఉంటుంది. అదేవిధంగా నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సుభాష్తో రాజ్ న్యూస్ రొంపిచెర్ల నుండి.